అనారోగ్యంతో సౌదీ అరేబియాలో మృతి చెందిన తెలంగాణ వాసి మృతదేహం స్వగ్రహానికి చేరుకుంది. జగిత్యాల జిల్లా మెట్టుపల్లికి చెందిన రామస్వామి 18 ఏళ్లుగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రామస్వామి ఈ నెల 17న సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య, 3 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రామస్వామి మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. హడత్త గుడపోటు గురై మరణించిన అల్లరామస్వామి గారి మరణం మా గల్ఫ్ కార్మికుల అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ గత ప్రభుత్వమే 10 సంవత్సరాల నుండి ఇగో ఆగాని ఎత్తి కాలయాపన చేసిందో అలా కాకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనైనా గల్ఫ్ కార్మికులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. తక్షణమే అల్లరామస్వామి గారి కుటుంబానికి 5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మన సౌదీ నుండి వచ్చేసిన అల్లె రామస్వామి గారికి మృతదేహం చాలా బాధాకరం. వారికి 3 కూతుళ్ళు ఉండడం, ఒక అబ్బాయి ఉన్నాడు. వారి కుటుంబానికి చేదోడుగా ఉండే వ్యక్తి లేనందుకు ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఏదైతే 5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ తక్షణమే మన జగిత్యాల జిల్లా కుర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని నేను తక్షణమే వెంటనే చేయగలరని కోరుకుంటున్నాను. అయితే ఏ డెడ్ బాడీ వస్తుందో వెంబటనే ఈ 5 లక్షల రూపాయలు వచ్చేలాగా ఖచ్చితంగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వేములవాడ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ కూడా ఆదిశీని గారు ఏమన్నారంటే ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 డెడ్ బాడీలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆయన 5 లక్షల రూపాయలు ఇప్పించుకోగలిగారు. అట్లనే ఈ డెడ్ బాడీకి కూడా తినప్పుడు అల్లరామస్వామికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మా ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.